హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు విజయవాడలో ఉన్నటువంటి మిల్క్ ప్రాజెక్ట్ దగ్గర సాయిరామ్ స్క్రీన్స్లో ఉన్నటువంటి గేమింగ్ జోన్కి అయితే మనం వచ్చేసాం అనమాట. ఈ గేమింగ్ జోన్కి ఎవరెవరు వెళ్ళారు ఏంటి అని అంటే సాయి అండ్ శ్రవణ్ అయితే వెళ్ళారనమాట. సో అసలు అక్కడ ఏమేమి ఉన్నాయి చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఏంటి అనేది మీతో ఎక్స్ప్లోర్ చేయడానికి అని చెప్పేసి ఈ వ్లాగ్ అయితే చేయడం జరుగుతుంది. సో అలా లోపలికి వెళ్ళిన తర్వాత రిమోట్ కార్ ఒకటి కనపడింది. సో జారుడు బల్ల అనేది ఒకటి కనపడింది బాల్స్తో అరేంజ్ చేసి. సో అక్కడ ఏంటి అనేది కనుక్కున్నాడు. ఆ తర్వాత సాయిని రిమోట్ కార్ అయితే ఎక్కించాడు అనమాట. రిమోట్ కార్ ఎక్కిగానే సాయి అయితే ఏడ్ చేస్తున్నాడు, దింపేయండి అన్నాను. సో ఇంకా అన్ని సంప్రదించడానికి శ్రావణ్ ఎంతో ట్రై చేశాడు, కానీ సాయి చిన్నపిల్లడు కాబట్టి ఆగలేకపోయాడు. సో భయపడిపోయాడు రిమోట్ కార్ వల్ల. సో అని చెప్పేసి ఇంకా దింపేసిన తర్వాత గేమ్ ఆడిద్దామా అని చూసుకుంటున్న టైంలో నాకు అందరూ ఆడుకుంటా అని చెప్పేసి ఇంకా బాల్స్ ఉన్నటువంటి ఏరియాలోకి అయితే వెళ్ళాడనమాట. అక్కడ జారుడు బల్ల అనేది ఒకటి కనపడింది. సో అది ఎక్కేసి జారుతూ ఉన్నాడు అనమాట, ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. సో ఒకవేళ నియర్ బై ఉంటే కనుక మీరు కూడా మీ పిల్లల్ని తీసుకెళ్ళి మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు అక్కడ. సో పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. అంటే లేట్ నైట్ అయిపోవడం వల్ల ఇంకా అంత పూర్తిగా మేము ఎక్స్ప్లోర్ చేయడానికి కానీ మాకు అనేది టైం అనేది కూడా లేదు. సో కుదిరినంత వరకు మ్యాక్సిమం ట్రై చేసాము, ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేసాము. సో బాల్స్ చాలా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటున్నాడు. హాయ్ బ్రో మేము ముద్దుగా పిలుచుకునేటటువంటి పేరు. మధ్యలో మాకు హ్యాపీనా అని మాకు సిగ్నల్ ఇస్తూ ఉంటాడు వాడు హ్యాపీ అయినప్పుడల్లా. సో దానికి మేము కూడా హ్యాపీ అని ఫీల్ అవుతూ ఉంటాము. మళ్ళీ అలా ఆడుకుంటూ చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. సో చాలా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటున్నాడు. జారుడు వాళ్ళ మీద మరి పడిపోయానని చెప్తున్నాడు. సో రివర్స్లు ఎక్కుతున్నాడు అనమాట. రివర్స్లో ఎక్కితే జారుతానని చెప్పేసి రివర్స్లో ఎక్కాడు. అలా కాదు ఇలా జారాలి అని చెప్పేసి అంటే మళ్ళీ అప్పుడు రిటర్న్ వెళ్ళి మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తున్నాడు అనమాట. సో మళ్ళీ అన్నాడు అనమాట. ఆ బాల్స్ అనేది చాలా క్యూట్గా ఆడుకుంటున్నాడు. అది మళ్ళీ రివర్స్లు ఎక్కుతున్నాడు అనమాట. అది హ్యాపీనా అని అడుగుతున్నాడు. మళ్ళీ హ్యాపీ ఫీల్ అయినట్టున్నాడు బాగా, చాలా హ్యాపీ మళ్ళీ పడిపోయాడంట. అది చూడండి, పడిపోయి ఎంత హ్యాపీగా నవ్వుకుంటున్నాడు. సో మళ్ళీ జారడానికి జారుడు బల్ల అయితే తీసుకుని వెళ్తున్నాడు అనమాట. ఆ జారుడు బల్లతో పాటు ఈసారి బాల్స్ కూడా తీసుకెళ్తున్నాడు. మరి ఏం చేస్తాడో చూద్దాం. మరి ఈసారి ఎలా ఆడతాడు ఏంటి అనేది మనం కూడా. సో ఆ బాల్ తీసుకుని పైకి ఎక్కాడు. ఫస్ట్ బాల్ని వేసాడు అనమాట. ఆ బాల్ని వేసి మళ్ళీ బాల్ తీసుకున్నాడు. మళ్ళీ బాల్ తీసుకుని ఎలా వేస్తాడు ఏంటనేది చూద్దాం. ఫస్ట్ ఆ బాల్ని జారేసాడు. తర్వాత మా సాయి జారిపోయాడు అనమాట. బాల్స్తో చూసారా ఎంత క్యూట్గా ఆడుకుంటున్నాడు. చాలా అంటే చాలా క్యూట్గా ఆడుకుంటున్నాడు. అది ఇంకా బాల్స్ తీసుకున్నాడు అనమాట. బాల్స్ తీసుకుని చుట్టూ ఎవరుంటే వాళ్ళ మీద చాలా ఇస్తున్నాడు. ఇన్కేస్ దానికి నెట్ అయితే ఉండింది కదా. సో బాల్ అయితే ఎటు వెళ్ళదు కాబట్టి సో ఎవరికి తగలదు. అది కాళ్ళతో కొడుతూ ఆడుకుంటున్నాడు. చాలా అంటే చాలా మళ్ళీ జారుతున్నాడు అనమాట. మళ్ళీ జారేటప్పుడు ఈసారి అక్కడ బాల్స్ అనేవి అడ్డు పెట్టుకున్నాడు. సో పడిపోయాడంట. వెళ్ళిపోదాం పదా అని అడుగుతుంటే లేదు, ఇంకొక రెండు సార్లు అని చెప్పేసి హ్యాండ్స్ చూపిస్తున్నాడు. ఈలోపు శ్రావణ్ వచ్చి ఆడుకుంటున్నాడు. శ్రావణ్ తోటి లేదు, శ్రావణ్ వెళ్ళిపోదాం రా అని పిలిస్తే శ్రావణ్ పట్టించుకోకుండా ఆడేసుకుంటున్నాడు అన్నమాట. శ్రావణ్ మీద ట్రై చేస్తున్నాడు బాల్కి. వెళ్ళిపోదాం అంటే శ్రావణ్ కూడా ఆడుకుంటున్నాడు. చిన్నపిల్లడు అయిపోయాడు శ్రావణ్ కూడా. సో చిన్నపిల్లడు అయిపోయి శ్రావణ్ కూడా ఆడేసుకుంటున్నాడు. చాలా చక్కగా ఆడేసుకుంటున్నాడు శ్రావణ్ కూడా. వాళ్ళిద్దరు కూడా చూసారు ఎంత చక్కగా ఆడేసుకుంటున్నారు. ఒకరి మీద ఒకటి బాల్ విసిరేసుకుంటూ చాలా చక్కగా విసిరేసుకుంటున్నారు. శ్రావణ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాడు. సాయితో ఇదిగా చెప్తున్నాడు అనమాట సాయికి. సో బాల్స్ అనేవి అటు తిరుగుతున్నాడు. అక్కడ ఒక ఏదో చిన్న ప్లే ఏరియా లాంటిది ఇంకోటి ఏదో ఉంటే అటు వెళ్ళమని అంటున్నాడు. నేను అటు వెళ్ళను, ఇదే ఆడతాను చెప్పేసి ఇక్కడ ఆడుతున్నాడు అనమాట. బాల్ తీసుకుంటూ ఆడుకుంటూనే ఉన్నాడు.
శ్రావణ్ కూడా ఎంజాయ్ చేస్తూ ఆడేసుకుంటున్నాడు.